అమ్మా లయ తప్పుతుంది. అలా రుద్దితే గంగాలాలకి బొక్కలాడిపోతాయి. మెల్లగా ఒక శృతిలో తోమండి. మధ్యలో వాగావంటే నిన్ను రుద్దుతా. క్షుణ్ణారావు, ఏ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాను. నన్ను ఎవరు మోసం చేయలేరు. క్షుణ్ణారావు, క్షుణ్ణారావు, తినమ్మా, తిను 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 లడ్డు తిను. తిను. ఎవరమ్మా? ఎవరు? నాకు సంపదని పని మనిషిలా చూస్తున్నారని చెప్పింది. పసిబిడ్డకు పాలు తాగిచ్చినట్టు, ఆకలేసిన బిడ్డకు గోరుముద్దలు తినిపించినట్టు ఇంత ప్రేమగా చూస్తుంటే మా సంపద చెప్పమ్మా, నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కదా. చూడండి సార్, ప్రేమగా తినిపిస్తుంటే వద్దని ఎలా మారం చేస్తుందో. వద్దమ్మా, వాళ్ళ ప్రేమని కాదనొద్దు. తినమ్మా, తిను. ఏ ఇంట్లో ఏ కోడలికి దక్కని అదృష్టం నీకు దక్కింది. అడు చూడు, ఏ ఇంట్లో అయినా ఆడపిల్లకి అలాంటి కష్టాలుంటుంది. ఇలాంటి భోగాలుండవు. ఆ అమ్మాయి కాదని అంటుంది. మీ ప్రేమను ఆపకండి అమ్మా. పెట్టండి పెట్టండి అమ్మా, పెట్టండి పెట్టండి అమ్మా. తినమ్మా సంపద, తినమ్మా తినమ్మా. తిను తిను తిను. మంచి జంట. ఇంట్లో ఎప్పుడు నువ్వు కష్టం మధ్య కనపడుతున్నావు. ఇంత కష్టపడుతూ ఇక్కడ ఉండడం అవసరమా? నాకు పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళైనా కానట్టే. అలాంటప్పుడు మరి సౌర్య ఆగు. అయ్యో
పైనుంచి పడిందండి, కొబ్బరికాయ. పైనుంచి పడింది. కొబ్బరి చెట్టు పైనుంచి, కొబ్బరి చెట్టు పైనుంచి. చెట్టు పై నుంచి. లడ్డు కావాలా? లడ్డా వీల్లేదు, షుగరు. పోనీ కారబుంది? అవకాశమే లేదుగా. బీపీ. సరే ప్రశాంతంగా అలా కూర్చోండి. కుర్చీయా? కుర్చీకి నాకు తగదు. ఏ? ఫైల్స్. వెధవ మందుల షాపు నిండా మందులున్నట్టు ఒంటి నిండా రోగాలు పెట్టుకుని నా మనవరాలు కావాల్సి వచ్చిందిరా నీకు? కళ్యాణి ఎవరో నీకు తెలీదు? నా మనవడి భార్య. బుద్ధి లేదు నీకు? సౌజ భార్య సంపద కదా. అంటే శౌర్య ఇంకా మా ఇంటల్లుడే అనుకుంటుంది మా అమ్మ. ఇంతకీ నువ్వు దీనికోసం వచ్చావా, పెళ్లి చూపులకు వచ్చావా? వచ్చింది సంపద కోసమే, కానీ మరి వచ్చింది చూసుకుని మూసుకో. దమయంతి ఆగు, ఆగు. ఏంటండి ఏదో మూ అంటుంటే నోరు మూయేశారు? అంటే ముసుగులో గుద్దులాట ఎందుకు అంటోంది. ఇందులో ముసుగులో గుద్దులాట ఏముందండి, అంతా క్లియరే. సంపద ఆనందంగా ఉంది. వదలండి. ఎవరిని? నన్నా? మిమ్మల్నిగా సార్, నన్ను 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 తప్పమ్మా, మావయ్యని అలా అనకూడదు. తప్పమ్మా, అలా అనకూడదు. పెద్దవాళ్ళని అసలు అనకూడదు. అందరూ పండగ ఆనందంలో ఉన్నారు. నేను మళ్ళీ వస్తాను. ఆ అమ్మాయిని ఇలాగే చూసుకోండి. ఇంకొక లడ్డూ పెట్టండి. గేట్ అటువైపు ఉంది, వెళ్ళండి. అలాగే అలాగే. వెళ్ళండి సార్, వెళ్ళండి 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 సార్. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి అంట్లు తోము పో. పిండి వంట లోపల పెట్టమంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారా? అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? చేసింది మీరేగా, తెలియట్లేదా? పిండి వంటలకి నేను పోతాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇద్దరూ కలిసి ఈ లడ్లు పిసుకుతూ కూర్చున్నప్పుడే అర్థమైపోయింది మీరు కావాలని చేశారని. ఏం చేశారు దమయంతి నీకు? అలా లడ్లేగా చేశారు. లడ్లే చేశారు. వాటిని చేసేటప్పుడు ఇంకా చాలా చేశారు. అవి చూడకుండా మాట్లాడకండి. నేను బయటున్నప్పుడు మన పిండి తీసుకెళ్లి మా అమ్మ వాళ్ల పిండిలో కలిపినప్పుడే అర్థమైంది ఇది అనుపమ పనే అని. పక్క నుండి మీ అమ్మ నీతో ఇలాంటి పనులు కూడా చేయిస్తుందా? అత్తయ్య, మా అమ్మనేమి అనకండి. అమ్మకేమీ తెలీదు. అవును, మీ అమ్మకి ఏమీ తెలీదు.
నీకు మాత్రమే తెలుసు. పొరపాటున మీ అమ్మ నన్నానమ్మా. మాధురి రక్తం కదా, అనుపమ నేర్పించాల్సిన అవసరమే ఉంది. దమయంతి, ఏంటా మాటలు? అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాను కదా. ప్రతిదానికి మాధురి అత్తయ్య పేరు తీసుకొస్తావు ఎందుకమ్మా? అది చూస్తే నిన్ననద్దు అంటుంది, నువ్వు చూస్తే దాన్ననద్దు అంటున్నావు. చివరికి నా కడుపున పుట్టినవాడు కూడా మీ తరపునే మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు బాగుంటే అందరూ ఎందుకు మాట్లాడతారు? ఎందుకేనే నేను నిన్ననేది. మీ అమ్మ మాధురి కన్నా ముదిరే నువ్వు. చేసేవన్నీ చేసి ఏవి తెలియని నంగనచ్చిలా ఉంటావు. లేని మాధురితో తననెందుకు పోలుస్తావు దమయంతి? కళ్యాణికి మాధురికి ఏ విషయంలోనూ పోలికలేదు. హాహా, చూసారా ఈ విడ్డూరం? కన్న తల్లి మంచిది కాదని సవతల్లి చెప్తుంది. అది కన్నబిడ్డ ఎదురుగా. అనుపమమ్మకి ఆ హక్కుంది. మా అమ్మననే హక్కు నాకన్నా మా నాన్నకన్నా అనుపమమ్మకి ఎక్కువ ఉంది. ఎందుకంటే మా తప్పులన్నింటినీ భరించి మమ్మల్ని దగ్గరికి తీసుకున్న దేవత మా అమ్మ. మీరన్నట్టు సవతి తల్లి కాదు నాకు. నా కన్న తల్లి కంటే చాలా చాలా ఎక్కువ. ఒకరినొకరు బాగా వెనకేసుకొస్తున్నారు. అందరూ అందరే కదా. అసలు నువ్వు ఇప్పుడు కళ్యాణి ఏం చేసిందని తన్ని వాళ్ళమ్మని అంటున్నావు? లడ్డూలు లోపల పెట్టమంటే ఆ ప్రేమ గుర్తులేంట్రా? ఆ లవ్ సింబల్ వేసినందుకే కళ్యాణి వాళ్ళమ్మ తప్పు చేసింది అంటే నేను కూడా తనతో కలిసే చేశాను. మా అమ్మ కూడా తప్పు చేసినట్టేనా? అది అలా అడగరా. సుత్తి లేకుండా సూటి ప్రశ్న. సమాధానం చెప్పుదామేంటి? దాని గురించి తెలిసిందే కదమ్మా. ఏదో మాట్లాడాలనుకుంటుంది, ఏదేదో మాట్లాడిస్తుంది. మీరు వెళ్ళండమ్మా. రామా, మాటలు వింటే మనస్సులు పాడవుతాయి. అలాంటి మాటలు విని మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవరవునన్నా కాదన్నా నువ్వు నా పెట్టవి. నువ్వు సంతోషంగా నీ భర్తతో ఇన్ని మాటలన్నా మీ అత్తతో కూడా సంతోషంగా ఉండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకే నీ పెదాల మీద నవ్వుండాలి కాని నీ కళ్ళల్లో నీళ్లుండకూడదు. నవ్వు. అయ్యో పాపం, ఎన్ని కష్టాలు వచ్చాయి సంపద. ఏదో చేయాలని వచ్చి ఏదేదో చేస్తున్నావు. అప్పుడే ఏదో సాధించానని అనుకోకు. నేను సాధించాను, ఇంకా సాధించాల్సిందేముంది?
నువ్వే పాపం. భర్త కావాలి, బిడ్డ కావాలి అంటూ వచ్చి కోడలికి తక్కువ, పని మనిషికి ఎక్కువ అన్నట్టు తయారయ్యావు. కోడల్ని కాబట్టి ఇవన్నీ చేశాను. ఏది? అంట్లు తోమడం, బట్టలు ఉతకడమా? దానికి కోడలెందుకు? పని మనిషిగా చేస్తే డబ్బులైనా వస్తాయి. నువ్వనుకున్నది ఏదీ సాధించలేవు సంపద. ఆఫీసర్ని దూరం చెయ్యాలి, బిడ్డని దూరం చెయ్యాలి అనుకున్నావు. దూరం చేశానని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. వాళ్ళు నాకు దగ్గరగానే ఉన్నారు. మమ్మల్ని విడదీయటం అంత తేలిక కాదు. నువ్వు ఎప్పటికీ అది మాత్రం చేయలేవు. నువ్వు రావడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది తెలుసా. హాయిగా చదువుకుంటూ జాబ్ చేసుకుంటున్నాను. కానీ నువ్వు హీరోయిన్ కావాలంటూ కళ్ళు కని ఇదిగో పని మనిషిలా బతుకుతున్నావు. పాపం. రాతలా రాసిపెట్టి ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు? జాలేస్తుంది సంపద. నిజమేగా, ఆ కళ్యాణి అన్నట్టు ఏం చేయాలని వచ్చాను, ఏం చేస్తున్నాను? పిన్ని పిన్ని పిన్ని, ఏంటి? ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? సిద్ధుకు ఫోన్ చేయాలి. సరే, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఎవరో చూడకుండా కానిచ్చేసి. చెప్పక్క. నేను సిద్ధు. హాయ్ శామ్, ఎలా ఉన్నావు? నువ్వు అనుకున్నంత హ్యాపీగా అయితే లేను సిద్ధు. వచ్చిన పని వదిలేసి ఏదేదో చేస్తున్నాను. ఉన్న బంగారం అంతా లాకర్లో పెట్టారు. వాటిని కొట్టేయాలంటే ఎలా? ఏదో ఒకటి చేస్తాను శామ్, నువ్వైతే టెన్షన్ పడుకో. నువ్వలాగే చెప్తావు, కానీ ఏం చేయటం లేదు. పోనీ నేను ఆ డబ్బు బంగారాన్ని అంతా తెచ్చిపెట్టండి అని చెప్దామంటే ఎక్కడ అనుమానం వస్తుందా అని కామైపోతున్నాను. నువ్వేం చేయవు, ఇక్కడుండి నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. ఏంటి డబ్బు నగలు అంటుంది? నువ్వేం టెన్షన్ పడకు శామ్, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. ఓకే, బాయ్. ఏంటి సంపద, డబ్బు నగలు అంటున్నావు? వాటిని కొట్టేసే పనిలో ఉన్నారా? గట్టిగా అరవకు, అందరికీ చెప్పేస్తావా ఏంటి? ఇద్దరు కలిసి చాటుగా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారే? అత్తయ్య, నా కొడుకుతో కాపురం చేయడానికి వచ్చిన దానివి వచ్చిన పని మానేసి 24 గంటలు దీంతో మంతనాలాడ్డం, ఫోన్లో మాట్లాడడం. ఇప్పుడు ఎలా మాట్లాడతావో మాట్లాడు.
ఫోన్ అని చెప్పుండాల్సింది. అత్తయ్య నా ఫోన్ అనుకొని ఆవేశపడింది. సారీ పిన్ని. సంపద, నువ్వు బిడ్డ కోసం వచ్చి ఈ ఇంటి పని మనిషిలా మారిపోవడం నాకు నచ్చలేదు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా మనసులో వేరే ఆలోచన లేదు. మనస్ఫూర్తిగా నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను. కనీసం తాళి కట్టే ముందైనా సిద్ధు నేను ప్రేమించుకుంటున్నా, తను లేకుండా నేను బతకలేను అని ఒక్క మాట చెప్పుంటే మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి చేసి నేను మరో పెళ్లి చేసుకునేవాడిని. నువ్వు వాడితో వెళ్ళిపోయినందుకు కూడా బాధపడి ఉండేవాడిని కాదు. మనసుకు నచ్చిన వాడికి దూరంగా బతకలేక వెళ్ళిపోయావు అని నాకు నేను సర్ది చెప్పుకునేవాడిని. కానీ నా బిడ్డని నవమాసాలు కడుపున మోసి వాడి ఆలనా పాలనా కూడా చూడకుండా, కానీ అలా ఒక వస్తువును వదిలేసి వెళ్ళినట్టు వదిలేసి వెళ్ళిపోయా చూడు, అది తట్టుకోలేకపోయాను.